హలో మిత్రమా, ఈ రోజు మీకు ఒక టాపిక్ తో మీకు తీసుకొచ్చాను. అది ఏంటంటే మా కాలనీలో ఉన్న యూనిక్ అపార్ట్మెంట్ ని మీకు ఈ రోజు చూపించబోతున్నాను. అదేంటో చూద్దాం రండి. రండి. చూడండి, ఇక్కడ ప్రతి ఇలా ఇంత చక్కగా ముక్కలు పెట్టారు. ఇలా మనము మా కాలనీలో ఎవ్వరికి ఏ అపార్ట్మెంట్ కి లేదు, ఓన్లీ జస్ట్ మా అపార్ట్మెంట్ కే ఉంది. రీసెంట్ గా వేయించారు. దీన్ని చూస్తుంటే మనకి ఒక ట్రెడిషనల్ లుక్ కనిపిస్తుంది కదా. చూడండి, ఇవన్నీ మెడికల్ ముగ్గు, ఫ్లవర్స్. మనం సిటీలో ఎక్కడ చూడం ఇది. ఒకటి ఓన్లీ నాకు తెలిసినంత వరకు శిల్పారామంలో చూస్తాము. అండ్ మళ్ళీ మా అపార్ట్మెంట్ లో చూస్తున్నాను. మీలో ఇలాంటి ముక్కలు అనేది మనము పల్లెటూరులో చూసుకోవాలి. అది ఒకప్పుడు కూడా కాదు, కానీ మనకి అసలు ఇంట్లో కూడా ఇలాంటి ట్రెడిషనల్ అవుతున్నాయి. ఏదైనా మన ట్రెడిషన్ మర్చిపోకూడదు కదా మనము. ఇలా ఎంతమందికి ఇలాంటి ముక్కలు అసలు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇలాంటి ముక్కలు వేయడానికి? నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న పిల్లలకి ఎవరికైతే రాదు. ఏదో 90s లో ఉన్న పిల్లలకి వస్తుంది. ఇలా అంటే మా నాటి వరకు నేను చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పుడు వేసేదాన్ని. ఇప్పుడు వేద్దామన్నా కూడా మనకి ప్లేస్ లేదంటూ అది సెకండరీ. మిత్రమా, ఇక్కడ నేను మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ముగ్ చూపిస్తున్నాను. చూడండి, ఒక్కొక్కటి ఎంత బాగున్నాయో. ఇదేంటో 2 వేరియేషన్లో ఉన్నాయి, 2 బ్లాక్స్ లాగా. ఇది ఫుల్గా ఉంది. ఒక్కొక్క దానికి ఎన్ని చుక్కలు ఉన్నాయో చూసి మీరు కూడా ట్రై చేయండి. మనం ట్రై చేయడం వల్ల మనకు కూడా ఫ్రీ హ్యాండ్ అవుతుంది. ఇంకోటి, ఈ ముగ్గు ఈజీగానే ఉన్నట్టుంది కదా. ఇది కొంచెం హార్డ్ ఉంది బాబోయ్. ఇది ఓకే. ఈ ముగ్గు ఇదేంటో 3 పార్ట్స్ ఉన్నాయి, 4 పార్ట్స్, 3 కూడా కాదు. ఇది చూడండి, మధ్యలో రౌండ్స్ ఉన్నాయి. ఇదేమో 2 పార్ట్స్గా ఉంది. ఈ ముగ్గులన్నీ మనం ట్రై చేద్దాం, నేర్చుకుందాం మనం కూడా. ఇది చాలా ఈజీ ముగ్గు. చిన్నప్పుడు నేను ట్రై చేసేదాన్ని. నా బుక్స్ బ్యాక్ పేజ్లో ముగ్గులే ఉండేవన్నమాట. కాకపోతే ఎక్కువ మెలకల ముగ్గులు వేసేదాన్ని కాదు, చుక్కల ముగ్గులు పెట్టుకునేదాన్ని. బట్ అలా నేర్చుకున్నాను. బట్ ఇది బాగుంది కదా. ఇది చాలా ఈజీ, మనం అందరం ట్రై చేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏం చెప్పినా, ఎవరికైనా ముగ్గులు రాలేదనుకోండి, మా అపార్ట్మెంట్ వచ్చి నేర్చుకుని వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు ముగ్గులు వేసుకోవచ్చు. అంత బాగా వేశారు మా వాళ్ళు. కానీ ఇవన్నీ మెలికల ముగ్గులు, కానీ కొంచెం కష్టంగానే ఉంటుంది వేయడం అనేది. బట్ నేర్చుకుందాం మనం కూడా. మన ట్రెడిషన్ మనం వదలకూడదు కదా. సో ఇక్కడ ఈ మధ్య ప్లాన్స్ అన్ని పెట్టారు. గవర్నమెంట్ అయితే ఇంకా చాలా చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మొత్తం మన పల్లెటూరు వాతావరణంలో తీసుకెళ్ళారు మా వాళ్ళ అపార్ట్మెంట్ లో ప్రెసిడెంట్ వాళ్ళు. సో ఈ ఐడియా బాగుంది కదా. మా వాళ్ళందరికీ మీరు ఒక లైక్ చెప్పండి. ఇలాంటి ఒక ఇన్నోవేట్ తో ఆలోచించి వాళ్ళు ఒక ఇలాంటి ఇంట్రెస్టెడ్ అని ఒక ఇన్స్పిరేషన్ కూడా అనొచ్చు మనం. మన ఎందుకంటే పిల్లలందరికీ ముగ్గులు ఏంటో తెలియదు, ఏం తెలియదు. వీటిని చూసైనా ఇలా ఉంటుంది, మనం నేర్చుకోవాలి అని ఒక క్యూరియాసిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇది చాలా సింపుల్ గా ఉంది, ఇది ట్రై చేస్తాను నేను కూడా. సో ఓకే అండి, చాలా బాగున్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇది ఒక యూనిక్ అపార్ట్మెంట్ అని చెప్పొచ్చు మా కాలనీలో. సో మీకు కూడా కొత్తగా ఉంటే ట్రై చేసి నెక్స్ట్ టైం లో మన హౌసింగ్ పెట్టుకోవడానికి ట్రై చేయాలి. Thanks. Subscribe my channel, like this video, and share it and encourage me. Thank you so much for watching. Me here.